జబర్దస్త్ లో మందు అంటే గుర్తుకొచ్చే పేరేంటిది? అది పాప నిజంగా తాగడు, ఉత్తగా బదనామేండు. అంటే ఆ బదనానికి కారణం కూడా ఆయనే, మళ్ళీ ఆయనే అట్లా చేసి బదనామేండు. జబర్దస్త్ నుంచి రాజమౌళన్న విత్ బ్యూటిఫుల్ గార్జియస్ మగవాళ్ళంతా ముందుకు రండమ్మా, ముందుకు రండి, తన్మయ వచ్చింది. మీ అందరికి హాయ్. అందరికి దసరా శుభాకాంక్షలు. తుమ్మల పాండురంగారెడ్డి గారు ఎస్పెషల్ నన్ను మా అందాల తార, మందార మాల, నవ యవ్వన కుసుమ కోమలాంగి, మా జబర్దస్త్ తన్మయిని, నా మిత్రుడు, నేను తోపని పిలుచుకుంటా, సందీప్ అద్భుతమైన సింగర్, నా మిత్రుడు సందీప్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించినందుకు కమిటీ వాళ్ళందరూ కూడా తుమ్మల పాండురంగారెడ్డి గారికి స్పెషల్లీ థ్యాంక్స్. మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు. తన్మని ఏమైనా మాట్లాడతావా? ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా అండి? ఒక్కసారి గట్టిగా ఓవేసుకోండి. అంతేనా? ఇక్కడ ఇంత మందికి రావడం, ఇంకొకసారి నా కోసం గట్టిగా వేసుకోరా? అది ఈ మాత్రం ఉంటే చాలా బూస్టింగ్ వస్తుంది. సో ముందుగా ఇక్కడికి ఇన్వైట్ చేసిన పెద్దలందరికీ హార్ట్లీ థ్యాంక్స్. అండ్ అమీన్పూర్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ? అబ్బాయిలు ఉన్నారా అని అడిగాను. రేజ్ యువర్ హ్యాండ్స్ అన్నారు. మేమంతా అబ్బాయిలే. నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేను లేదు, నేను స్టేజ్ ఎక్కగానే ఒక అతన్ని చూసి మనసు పడ్డాను. రాజమౌళి స్టేజ్ ఎక్కగానే మనసు పడ్డాను. ఎవరా? యంగ్ బాయ్, 6 అడుగులు అందగాడు, ప్రభాస్ లాంటి హైట్, అదే వీళ్ళు మహేష్ బాబు లాంటి కలర్, అల్లు అర్జున్ లాంటి స్టైల్, ఇవన్నీ లేకపోయినా ఆ మధ్యలో కూర్చొని నోటి మీద వేలేసుకున్నాడు. నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి అసలు చెయ్యి కొరికేసుకుంటున్నాడు ఆయన. ఏం పేరు అడగరా? నా కోసం ఒక్కసారి మీ స్టేజ్ పైకి రా. అదే నువ్వు అదృష్టవంతుడు. నీ పని అయిపోయింది, నువ్వు పక్కకురా. హీస్ మై బాయ్ ఫ్రెండ్ అబ్బాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అవును. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చు కదా మా ఆయన పైకి వస్తుంటే. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న ఇటు పక్కకు పోతే మాస్, పని అయిపోతే ఇక. ఒకసారి మైక్ ఆయనకి ఇవ్వండి. మీ పేరు చెప్పండి. వినోద్ దుబే. ఒకసారి నాకు టచ్ చేయరా? నేను మిమ్మల్ని టచ్ చేయమని నన్ను గోకమని చెప్పలేదు. పంచదార బొమ్మ. సరే మీరేం చేయదు, ఇక్కడ రండి ఒకసారి. యాక్చువల్లీ పాపం వాళ్ళు చాలా, ఒకసారి మా ఇద్దరు పేరు ఎలా ఉంది మరి ఒకసారి గట్టిగా వేసుకోండి. సూపర్. ఇప్పుడు మీ అందరి కోసం, ఇప్పుడు ఈయన నాకు హస్బెండ్ అయిపోయాడు కాబట్టి ఒక చిన్న ఏం చేస్తాడంటే, మీరు ఏం చేయొద్దు, మీరు జస్ట్ నన్ను అలా ఎత్తుకొని ఇలా తిరగండి. నేను అదే చెప్పుదాం అనుకున్నా. అంతేనా? నేనేమనుకున్నా అంటే మిమ్మల్ని ఆయన ఎత్తుకోమని చెప్పా. ఆయన నన్ను ఎత్తుకుంటే ఆయన్ని నలుగురు అది ఏంటి చెప్పండి. ఎత్తుకుంటారా? ఎత్తుకుంటారా? ట్రై చేయండి. అదే తన్మయ్ పిలిచింది పాండన్న. పాండన హలో పిలిచింది పాండన పక్క పెట్టి అన్నదే తమ్ముడుదే. అబ్బాబ్బా, పాండన పక్కకు పండు లాంటి మనిషిని పక్కకు వచ్చింది. మరి సరే రండి ఒకసారి చేయి పట్టుకోండి. ఇప్పుడు కాదంటున్నారు. ఏమో మరి మీకు ఎప్పుడు కథ లేదు. ఒక్కసారి నిజంగా నా కోసం మా దూబైకి గట్టిగా ఒకసారి వేసుకోరా ప్లీజ్. ఏదేమైనా నేను పక్కకు పోయి చేసేస్తా. రాజమౌళి మా ఆవిడ కొడుతుంది, ఇప్పుడు కాదు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కలుద్దాం అని చెప్తున్నారు ఆయన.
సో నిజంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అందరికి హార్ట్ ఏయ్! ఏంది ఆయన పిలిచినావు ఆ బాధలను తీసి వచ్చా నన్ను పక్కన పెట్టుకొని అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఎవడ్రా నువ్వు? ఏయ్! 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 ఏం తాగొచ్చావా? ఏయ్! ఆ, తన్మయ్ ఆ, అప్ప నీ కళ్ళు భలే ఉన్నాయి అవునా? ఎలా ఉన్నాయో చెప్పనా చెప్పు. పాండానా ఈ అమ్మాయి కళ్ళు భలే ఉన్నాయి ఎలా ఉన్నాయో చెప్పనా చెప్పు నా స్టైల్లో చెప్తా ఓకే. నీ కళ్ళు నాకిని బారు నా మనసేమో అందుట్లో పొంగేటి తీరు అయ్యా అంత గుండెలు అదిరేటట్టు కొడితే నా పాట ఎవరికి అర్థం కాదు నీ కళ్ళు నాకిని బారు ఈ దండం పెడితే ఆగే నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు ఆ, ఈ జాతరకు ఆ. తెచ్చాను బాటిల్ సేరు దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు నీ కళ్ళు నాగిని బారు నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు తెచ్చాను బాటిల్ సేరు దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు కళ్ళు మన క్లాసులే కళ్ళు మంది నా ప్రాణమే మందు తప్ప నాగింకలో కన్ని లేకుండా చేసాయిలే రేపుతున్న చెబలే సునామీలే నాలో బలే రోడ్డు మీద ట్రక్కలు డ్రైవ్ నన్నబడు అబలే నీ కళ్ళు నాగిని బారు నా మనసేమో అందులో పొంగేటి మీరు చెడు బాటిల్ సేరు దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు ఇష్కి సిపాయో నా బాటలు బాయా ఆ పాట. ఈ రోజు మందు దొరుకుతానని పోయి గల్లీ గల్లీ తిరిగి మందు తెచ్చుకున్నా ఆ, ఒక్కసారి నాకు కిక్కు దిగిపోయిందబ్బా స్టఫ్ దొరికిందా? ఆ, సరే కానీ ఆ. నా కోసం ఇది కాదు కానీ ఆ. నేను మా అక్కని కూడా పిలుస్తాను. నీ అక్క మా అక్క అబ్బ నీ అక్కని ఏహే నీ అక్కని అమ్మనక్కరా అబ్బని తీయని దెబ్బ ఇద్దరం బ్లాక్ బ్లాక్ వేసుకున్నాం కదా. ఒక్క దెబ్బగా రెండు పిట్టలు ఏ మా అక్క చాలా రాజమౌళి అన్నయ్య నా గురించి నువ్వు మాట్లాడు నీ- ఆలోచించుకుని మాట్లాడు నీ అక్క నీ అక్కని హ, నిన్ను నీ అక్క షడప్ అలా కాదు. షడాప్ లేదు రాజమౌళి నీకు దమ్ముంటే మా అక్కని నన్ను పక్కన పెట్టుకొని పాట పాడు. అదే నేను అన్నది ఆ, పాడు. నీ అక్కని నిన్ను ఏయ్. పక్క పక్కన పెట్టుకొని పాడతా ఆ, మీ అక్కెట్టు చెప్పరా ఆ, చెప్పు. ఆహా మీ ఇద్దరం కలిసి ఒకసారి యాడ్ చేసినవే ఇప్పుడు కాదు స్టార్టింగ్ లా మీ అక్కెట్టు చెప్పనా ఎటికేసి మందుతో పోలుస్తాడు చూసింది వాటర్ బాటిల్ అప్పుడు అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడా వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతి కంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది నువ్వు బస్ స్టాండ్ కు పోయి బస్సు చూస్తుంటే ఎంత బోల్త పట్ట లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నది ఎలక్షన్స్ లోన లిక్కర్ లాగా ఎంత చక్కగున్నది ట్రక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది ఒక్కసారి నడుము ఆహా రెండు కాళ్ళ పెగ్గువు నువ్వు కడుపు చెర్ల దూకేసినావు దాకా గిట్టిచ్చినావు ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగున్నారే మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతు ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నారే లక్ష్మి ఎంత చక్కగున్నారే గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది మేకపు వేసిన చెరువులాగా ఎంత చక్కగున్నది సిగ్గుపడుతున్నా సిగ్గే చెరువులాగా ఎంత చక్కగున్నది ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది ఏ
ఆ, ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు. ఆ. మా అక్క గురించి పాడమంటే ఫారెన్ బాటిల్ లోకల్ బ్రాండ్ నాకు అది నచ్చలేదు. ఇంత మంచి ప్రోగ్రామ్ చెప్పి నువ్వు తాగొచ్చావా? ఎవరు నువ్వు ఏ తాగి రాలే, మరి వచ్చినాకనే తాగినా. ఏ నువ్వు అసలు ఈ చుట్టుపక్కల కనపడకుండా పోరా. పోలీస్ అన్నలు లైట్ తీసుకోండి, వాళ్ళు అక్టోబర్ 2 అంటే కింద నియమాలు వర్తించును, జోకులు ఎవరిని ఉద్దేశించినవి కావు, సీరియస్ గా తీసుకోకుండా. అమ్మాయి, ఈ మాస్ మనిషితో ఎట్లా భరిస్తున్నావు ఏంది? తప్పదక్క, 9 సంవత్సరాల నుంచి అన్నయ్య అని ఒక బిరుదు ఇచ్చేసా. అన్నయ్య నీకు, నువ్వు ఆయన కనపడగా నీకు అన్నయ్య అయిపోయింది. హలో, ఆయన చూడు, నువ్వు చూడు ఎలా ఉన్నావో. ఆ. ఆయన పాలరాతి బొమ్మలా ఉన్నాడు, అదే. నువ్వు పాలిచ్చే గేదెలా ఉన్నావు. నీకు ఆయనకి తేడా లేదా? దాన్ని తక్కువ వచ్చిన ఉంది నువ్వు. వద్దొద్దు, నాకు డేట్ ఫిక్స్. ఆయన ఎవరు లేదు ఆల్రెడీ. రాజమౌళి అన్న వస్తే నేను ఇంట్రొడక్షన్ ఒకటి ఇద్దాం అనుకున్నా. రాజమౌళి అన్న జబర్దస్త్ రాజమౌళి తాగి రావాలా, ఊగుకుంటా వాడాలా అని. కానీ వాళ్ళు అక్టోబర్ 2 కదా, తాగిరాడు ఊక్కుంటూ వాడు అనుకున్నా కానీ నా అంచనాలు, మన అందరు అంచనాలు తప్పు చేసిండు.